ఆ నిర్ణయం ప్రకారం మేము ఇలా అధికార పక్షంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు విమర్శించాలి. అది మీ బాధ్యత. అధికారంలో మేము ఉన్నప్పుడు మేము తెలుసో తెలియక తప్పులు జరిగితే దాన్ని విమర్శించాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని. మీరు విమర్శిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలో మేము తీర్చిదిద్దుకుంటాం. అది చేయరు. కరువు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎన్నెన్నో కరువులాగా వెనుభూతంలో వస్తుంది ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు సలహా సూచనలు చెప్పలే. సలహా సూచనలు ఇస్తే మేము పాటిస్తామనే మాట మా ముఖ్యమంత్రి ప్రతిసారి చెప్పారు. అది చేయరు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారు. తొలి నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో తాంత్రిక గురువులతో క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోను అగౌరలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట నమ్మలే. కేసీఆర్ గారు అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల ఉసుగొల్పు గురై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీసిన సందర్భం, అనేక మంది తల్లుల కడుపుకోత మిగిలింది. అలాంటి అలవాటున్నటువంటి మీరు ఇవాళ ఈ రకమైనటువంటి కేసులు చేయడం అనేది మంచి పద్ధతి కాదనే మాట చెప్పక తప్పదు. మా నాయకులు వాస్తవాలు బయట పెడితే లీగల్ నోటీస్ ఇచ్చారు. ఓకే, దానికి జవాబు చెప్తాం, దేనికి బెదిరేది లేదు. కానీ ఇవాళ నేను డేట్లతో సహా చెప్పిన రోజుల్లో ఇది వాస్తవం కాకుంటే హరీష్ రావు గారు ఆ తేదీలు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరిని కలిశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీఆర్ఎస్ నాయకులు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు ముఖ్యమంత్రి గారు నేను జవాబు చెప్పాలంటా ఉన్నారు. ఎస్, నేను జవాబు చెప్పే ముందు హరీష్ రావు గారు వీటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫలానా తేదీలో ఆయన ఎక్కడున్నారు, ఏ పూజలు చేశారు, ఏ ప్రదేశాల్లో పూజలు చేశారు, ఏ రకంగా పూజలు చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సరైన సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ ఎన్నికల్లో అప్పటికి ప్రజలకు కొంత పరిపూర్ణంగా విషయాలు తెలియక 39 సీట్లు ఇచ్చారు. గౌరవమైన సీట్లు ఇచ్చారు, గౌరవమైనటువంటి సంఖ్య ఇచ్చారు. ప్రతిపక్ష హోదా వచ్చింది, కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాని సరైన మార్గంలో ప్రజల కోసం ఉపయోగించట్లే. లోక్సభ ఎన్నికల్లో మీరు ఫలానా పార్టీకి ఉద్దేశపూర్వకంగా మీ అస్త్రశస్త్రులు కొట్టి మీ వెపన్స్ అని వారికి ధారావతం చేశారు. తద్వారా మీకు ప్రజలు ముందుకున్న సీట్లు ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి
2 ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినారు. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇవన్నీ జరిగిన ధర్మిలా ప్రజలు మన వైపు లేరు కాబట్టి ఇలాంటి అఘోరాలతో పూజలు చేయించుకుంటే ఏమైనా లాభం పోతుందని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ప్రజలు దేవుళ్ళు, వారి ముందే ఇవేమీ జరగదు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తున్నట్టు ఈ కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని హరీష్ రావు పూజలో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట మాత్రం చెప్పక తప్పదు. అరుంధతి సినిమా చాలా మంది చూస్తుంటారు, నేను కూడా చూశాను. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారి నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్టుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. డెఫినెట్గా ఆయన జవాబు ఈ డేట్లో ఎక్కడున్నారో ఆయన జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. లీగల్ నోటీస్ ఇచ్చారు, మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. నేను ఇప్పటికైనా ఏం చెప్తాను, హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరి గుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో భక్తిభావం ఎక్కువ. కొన్ని కర్ణాటక ప్రదేశాలు, కొన్ని తమిళనాడు, కొన్ని దేవాలయాలు ఈ రకమైన పూజలకు ప్రసిద్ధి. ఈ మూఢనమ్మకాలు కొట్టేయచ్చు. గతంలో కూడా 50-60 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇలాంటి పూజలు ఉండేవి. మంత్రాలు తంత్రాలతో చాలా మందిని హతం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఊర్లలో ఎదుటివారి వినాశనం కోరే పూజలు ఉండేవి. తెలంగాణలో కొంత ఎడ్యుకేషన్ ఎక్కువైంది, ఇలాంటి పూజలకు స్వస్థ పలికినాం. ఇక్కడ ఆచారం లేదు. కానీ తమిళనాడులో, కర్ణాటక కొన్ని ప్రదేశాలు ఇలాంటి పూజ జరుగుతాయని ప్రచారం ఉంది. అలాంటి ప్రచారణ ఆలయాల్లో ఇవి కూడా ఉన్నాయి. పోయారనేటువంటి అనుమానం మంచిది కాదు. పాజిటివ్ థింక్స్తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది? ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, అధికారము శాశ్వతం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తూ ఉన్నాం, రెండో మారు వస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యం ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తాం, లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మోడీ భ్రమలుగా అంటా ఉన్నాడు.